సమయాన్ని ప్రభువారు మనకి ఇచ్చారు. అందును బట్టి మనము ప్రభువును స్తుతింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పర్లేదు, ట్రై చేయండి. కొంచెం ఉసూరుమంటూ ఉత్సాహంగా బిగ్గరగా దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయమందు దేవుని సన్నిధానములకు వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ, అలాగే ఈ యొక్క ఉదయమందు ఆయా స్థలాల్లో ఉండి లైవ్ను వీక్షిస్తున్నటువంటి ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయం ముందు పరిశుద్ధ గ్రంథం నుండి మన యొక్క ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 12వ కీర్తన, కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచన భాగమును మనం చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం గమనించాలి. పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నటువంటి సత్యం. దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి మనము, లేక ఆయా స్థలాల్లో ఉండి ఆరాధన క్రమాలలో ఈ లైవ్ ద్వారా సందేశాలను వింటున్నటువంటి వారు కావచ్చు. మనం గమనించాలి, దేవుని మాటలు చాలా పవిత్రమైనవి అంటున్నాడు భక్తుడు. ప్రభువునందు ప్రియులారా, దావీదు భక్తుడు ఈ కీర్తన భాగాన్ని రాస్తూ దేవుని మాటలు పవిత్రమైనవి అన్నాడు. అవి ఎంతగా పవిత్రమైనవి అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అన్నారు. చూడగానే ఇట్టే ఆకట్టుకునేటటువంటి పనిముట్టుగా అగుపడుతూ ఉంటుంది. వెండి చాలా ఆకట్టుకునేలాగానే ఉంటుంది. చాలా పవిత్రంగా స్పష్టంగా దాని యొక్క రూపం కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం గమనించాలి, దానికి ఆ వన్నె తేవడడానికి, అదంత మంచిగా ఆకట్టుకునేలాగా మారడానికి, అది ఆ రీతిగా మార్చబడడానికి ముందు ఓ మాట ఇక్కడ భక్తుడు రాస్తూ వచ్చాడు. ఏమనంటే, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన. అంటే ఇప్పుడు మనం గమనించాలి, చాలా మంది పవిత్రపరచబడిన వారుగా, చక్కగా దిద్దుకొనిన వారుగా, లేక మంచిగా రూపింపబడిన వారుగా ఉండడానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కారణం నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది అనుకుంటున్నారు, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను నేను ఫేస్ చేయవలసి వస్తుంది అని అనుకుంటున్నారు. ఈ ఉదయం ముందు దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నటువంటి మాట, ఈ యొక్క వెండి పవిత్రపరచబడడానికి ఎలాగైతే ఊదబడుతుందో అది కూడా ఎక్కడ, మట్టి మూసలో. ఇప్పుడు మట్టి మూసలో ఊదబడుచున్న స్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే, చక్కగా హాయిగా మెల్లగా ప్రశాంతంగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉండడం కాదు, మట్టి మూసలో ఊదుచుండినప్పుడు అది అగ్ని చేత కాల్చబడుతూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు దేవుని యొక్క సందేశమును వింటూ ఉన్నటువంటి మనము గమనించవలసిన సత్యం ఏంటంటే, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇలాంటి శోధనలను, బాధలను, ఇరుకులను, లేకపోతే సమస్యలను నేను ఎదుర్కొనవలసి వస్తుంది, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుందని నీవు ఆందోళన చెందుతున్నావేమో. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈ ఉదయం ముందు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుడు నీ జీవితంలో ఒక మాట ఇచ్చారు అని అంటే, దేవుడు నీ జీవితంలో ఒక ప్రవచనం ద్వారా, లేకపోతే దర్శనం ద్వారా, దేవుడు ఏదైనా రీతిగా దేవుడు సందేశం ద్వారా మాట్లాడారు అని అంటే, దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరబోతా ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు మనం గమనించాలి, పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుండినటువంటి సత్యం.
దేవుని యొక్క మాట దేవుడు ఎవరికైతే ఇచ్చారో, దేవుడు ఎవరితోనైతే మాట చెప్పారో వారి జీవితంలో రకరకాల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నీవు అనుకోవచ్చు, దేవుడు వాగ్దానం చేశారు కదా, దేవుడు ప్రమాణం చేశారు కదా, దేవుడు ప్రవచనం ద్వారా చెప్పారు కదా, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అని నీవు అనుకుంటున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాను, నీ జీవితంలో దేవుని మాట అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది, అది నెరవేరకుండా మాత్రం ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. అయితే దేవుని మాట నెరవేరే లోపుగా మన జీవితంలో మనం కూడా ఈ మట్టి మోసలో ఓదబడిన స్థితిని అనుభవించవలసి వస్తుండవచ్చు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తూ ఉన్నటువంటి సత్యం, ఈ యొక్క వెండిని గూర్చి భక్తుడు వివరిస్తూ వచ్చాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వెండిని గురించి భక్తుడు వివరిస్తూ వచ్చాడు. ఏమంటున్నారండి అక్కడ అంటే, అది మట్టి మూసలో ఓదబడుచు ఉంది. మాట దేవుడు ఇచ్చిందే, ఈ మాట నెరవేర్చబడాలి, నెరవేర్చబడుతుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మధ్యలో ఇది ఓదబడుతుంది అనగా ఎందుకొరకు ఊదుతున్నారండి? దానిలో ఉన్నటువంటి మలినం పోవడానికి, అది ఇంకా మెరుగు పెట్టబడడానికి, అది ఇంకా మంచిగా వన్నె తేబడడానికి, దానిలో ఉన్నటువంటి మస్తు మాలిన్యం అంతటిని తీసివేయడానికి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అనేక మంది భక్తులకు వాగ్దానములు చేశారు, లేక దేవుడు తన యొక్క భక్తులకు వాగ్దానములు చేసిన దానిని నెరవేర్చాలని ప్రభువు ఇష్టపడుతున్నారు. అయితే ఈ లోపుగా మన జీవితంలో శ్రమలు రావచ్చును, లేక ప్రతికూలతలు రావచ్చు, శోధనలు రావచ్చు. అయితే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఉదయం ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 28వ అధ్యాయంలో నుండి గడిచిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచన భాగము ముగింపులో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం చూస్తే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని ప్రభు వారు చెప్తున్నారు. ఏంటండి? నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అని ప్రభు వారు చెప్తున్నారు. ఈ ఉదయం సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే, మనము దేవుడు మన జీవితంలో చేసినటువంటి మాట, ప్రమాణము, వాగ్దానం ఏదైతే ఉందో దానిని ప్రభువు మరువరని, లేక అది నెరవేర్చే వరకు ప్రభు విడువరు అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము జీవితంలో దేవుని గురించి అన్వేషణ చేశాడు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడారు. అబ్రాహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం 2వ వచనంలోను, అలాగే ఆదికాండం 12:2లోను, ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా దేవుడు మాట ఇవ్వడం చూస్తాం, దేవుడు వాగ్దానం చేయడాన్ని చూస్తాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు వాగ్దానం చేశారు అబ్రాహాముతో. ఏమని వాగ్దానం చేశారు అంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతానన్నట్లుగా దేవుడు వాగ్దానం చేశారు. ప్రభువునందు ప్రియులారా, అంతేకాకుండా ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే తనకు సంతానం కలగలేదని అబ్రాహాము బాధపడుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతూ అతని యొక్క సంతానమును బహుగా వాగ్దానం చేయడాన్ని మనం ఆదికాండము 15వ అధ్యాయంలో కూడా చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, ఆదికాండము 15:5లో మనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతూ, ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవుతుంది అని దేవుడు చెప్పారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము జీవితంలో వెనువెంటనే ఈ కార్యాన్ని చూడలేదు. 75 ఏళ్ల వయసులో అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేశారు. అబ్రాహామునకు కుమారుడు పుట్టేటప్పటికి అబ్రాహాము గారి యొక్క వయసు సెంచరీ పూర్తయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే 25 సంవత్సరాల కాల వ్యవధి, అంటే అన్ని సంవత్సరాల కాలం పట్టింది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది వారి జీవితంలో
దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడా లేదా? దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడా లేదా? నెరవేరుస్తారు ఖచ్చితంగా. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాగ్దానం మనం పొందుకునేటటువంటి క్రమంలో ఈ లోపుగా మనకు ఒకవేళ ప్రతికూలతలు రావచ్చును, ఒకవేళ ప్రతిబంధకాలు కలగవచ్చును, ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు. దేనికయ్యా అంటే అవి ఇంకను మనలను మెరుగు పెట్టడానికి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని ఈ ఉదయం దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది భక్తి పరులే, దైవాన్వేషణ చేస్తున్న వారే, దేవుని కొరకు జీవిస్తున్న వారే, ప్రభు మీద ఆధారపడుతున్నాను అంటున్న వారే, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పుచుండిన వారే కానీ వారి జీవితంలో కొన్ని పరిస్థితులకు తావిస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందయ్యా అంటే అబ్రాహాము జీవితంలో ఆది 2వ అధ్యాయంలో దేవుడు అతనితో వాగ్దానం చేశారు, ఈ దేశంలో నేను నీకు నీ సంతానములకు ఇస్తానని దేవుడు చెప్పారు. కానీ అబ్రాహాము అక్కడ నిలవలేదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన మాటను దేవుడు నెరవేరుస్తారు, దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తారు, దేవుడు ఇచ్చిన ప్రమాణములు నిశ్చయముగా ప్రభు వారు నెరవేర్చేవారుగా ఉన్నారు. అయితే ఈ లోపుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే అబ్రాహాము లాగానే మనం కూడా ఇంకనూ ప్రయాణం చేయొచ్చు, ఇంకనూ ప్రయాణం చేయొచ్చు. దేవుని వాగ్దత్త ప్రదేశంలో ఉండకుండా, అనగా దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుని కొరకు జీవించే వారముగా దైవ సాన్నిధ్యంలో స్థిరంగా మనం ఉండకుండా చెదరిపోతూ, తరలిపోతూ, దూరంగా వెళ్ళిపోతున్నా. అబ్రాహాము జీవితంలో మొదటిది, అతడు దేవుని సన్నిధిలో నుండి, దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో నుండి అతడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎందుకు మన జీవితంలో ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు మన జీవితంలో లేక ప్రతిబంధకాలు చోటు చేసుకుంటున్నాయి, నా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమలు, నా జీవితంలో ఎందుకు ఇలాంటి ఆటంకాలు? దేవుడు వాగ్దానం చేశారు కదా, దేవుని మాట నా పక్షంగా ఉంది కదా, దేవుని ప్రమాణం ఉంది కదా, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే నీవు దేవునికి దూరంగా వెళుతున్నావేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే సంగతిని ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదండి, అబ్రాహాము జీవితంలో మనం ఇంకా గమనించినట్లయితే ఇంకా ఏం జరుగుతుంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, ముందుకు వెళ్ళిపోవడమే కాకుండా దక్షిణ దిక్కునకు వెళ్ళడమే కాకుండా అబ్రాహాము ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అబ్రాహాము అక్కడ ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే 12వ అధ్యాయం 18వ వచ్చిన భాగంలో మనం చూస్తున్నట్లయితే, నీవు నాకు చేసినది ఏమిటి, ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు, ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అన్న మాటను చూస్తున్నా. గమనించండి ప్రియులారా, ఈ యొక్క అబ్రాహాము తన జీవితంలో తన భార్యను పట్టుకొని ఏమని పరిచయం చేశాడట, రాజునకు సహోదరి అని చెప్పాడట. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన జీవితంలో కూడా అబద్ధికులంగా మారిపోతే, అబద్ధములాడే వారంగా మనం ఉంటే, ముందుగా జ్ఞాపకం చేస్తాను, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, అలాంటి స్థితిలో మనం ఉండినట్లయితే మనకు ప్రతికూలతలు వచ్చే పరిస్థితి ఉండింది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ అబ్రాహాము జీవితంలో తన భార్యను పట్టుకొని సహోదరి అని చెప్పాడు. ఇక్కడ నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రాహాము అబద్ధం ఆడాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాల్లో దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ప్రమాణములు ఉన్నాయి, దేవుని ప్రవచనాలు ఉన్నాయి, కానీ వారి జీవితంలో వారు దాన్ని పొందుకునే లోపుగా రకరకాలైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు బట్టి అలాగ జరుగుతూ ఉంది అనేది మనం పరిశీలన చేసినట్లయితే అతడు అబద్ధం ఆడడాన్ని చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా దేవుని వాగ్దానాన్ని పొందుకునే లోపుగా మనం ఒకవేళ అబద్ధికులంగా మారిపోతున్నామేమో, అబద్ధములు ఆడడానికి ఇష్టపడుతున్నామేమో. దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తోంది కదండి, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అంటే అబద్ధములాడే పెదవులట దేవునికి అసహ్యాన్ని
పుట్టిస్తాయట. దాన్ని బట్టే నీ జీవితంలో శ్రమలు వచ్చాయేమో, దాన్ని బట్టే నీ జీవితంలో శోధన వచ్చిందేమో, దానిని బట్టే నీ జీవితంలో కరువు వచ్చిందేమో, దాన్ని బట్టే నీవు పొందుకోవలసిన వాగ్దానం పొందుకోవడానికి, గమ్యాన్ని చేరుకోవడానికి, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి సమయము ఇంకా లేట్ అవుతూ వచ్చిందేమో. ఈ ఉదయం మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మస్తు మాలిన్యం అంతటిని తీసివేయడానికి, తగరం అంతటిని తీసివేయడానికి దేవుడు మట్టి మోసంలో పెట్టించి ఊదుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఉదయం సందేశం ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉండినటువంటి సత్యం. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, అబద్ధికులుగా మారిపోవడం, అబద్ధము ఆడే పరిస్థితి అబ్రాహాము జీవితంలో, అబ్రాహాము అనడం లేదండి, జాగ్రత్త గమనించాలి. అబ్రాహాము జీవితంలో అతడు అబద్ధం ఆడినందును బట్టి అతని జీవితంలో దేవుని వాగ్దానాన్ని పొందుకోవడం ఆలస్యమైంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయం ముందు దేవుని యొక్క సందేశమును వింటుండినటువంటి మనము గమనించాలి. మనము అబద్ధములాడుతూ ఉండినట్లయితే దేవుని వాగ్దానం పొందుకోవడానికి, మరొక మాట చెప్తున్నాను, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పుటకు నరుడు కాడని లేఖనపు ఆధారాలు మనకు కనబడుతున్నాయి. దేవుడు మాట తప్పుతాడంటే తప్పడండి, వాగ్దానాన్ని వెనక్కి తీసుకుంటాడంటే అది కూడా చేయడండి. దేవుడు ఇచ్చిన మాటను నిశ్చయంగా ప్రభువారు నెరవేరుస్తారు. అయితే మనము దానిని పొందుకోవడం ఆలస్యం అవుతుంది మెరుగు పెట్టబడే క్రమంలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబ్రాహాము జీవితంలో అబద్ధమునకు తావిచ్చాడు కనుకనే అతని జీవితంలో అలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఇతడు అబ్రాహాముగా ఉండగానే ఆది కాండము 16వ అధ్యాయంలో మరి ఒక విషయం జరిగిందండి. ఆది కాండము 16వ అధ్యాయాన్ని మనం చూస్తున్నట్లయితే అబ్రాహాము భార్య అయిన శారయి ఓ మాట చెప్పిందంట. ఏమయ్యా అబ్రాహాం గారు, నా మాట విను, ఐగుప్తీయురాలైన దాసి ఉంది కదా హాగరు, ఆమె ద్వారా నాకు బిడ్డలు కావాలి, కాబట్టి నీవు ఆమెను నా స్థానంలో ఉంచాల్సి ఉంది అని చెప్పిందన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. లేఖనం తెలియపరుస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు దేవుని మాట పొందుకునేటువంటి అబ్రాహాము దేవుని మాటను రిసీవ్ చేసుకోవడానికి, లేక తన జీవితంలో అనుభవించడానికి, పొందుకోవడానికి, అంటే విన్నాడు, కలిగి ఉన్నాడు, కానీ తన జీవితంలో పొందుకోవడానికి, కార్యరూపకంగా దాన్ని అనుభవించగలగడానికి, జాప్యం కావడానికి ఉన్న మూడవ కారణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మాట కంటే భార్య మాట విన్నాడు. మొదట కాదన్నాడు, కానీ నేను చెప్పింది వింటావా లేదా, లేకపోతే నా ఉసురు నీకు తగులుద్ది అంది. చాలామంది భలే తెలివైన వాళ్ళు ఉంటారండి, తెలివైన మాటలు మాట్లాడతారు. ఇక ఎలక్ట్రాల నోటికి తాళం వేయడానికి, వారికి ఇక మాట్లాడడానికి ఇక అవకాశమే లేకుండా పోవడానికి, నన్ను ఇలా అంటారా, నన్ను ఇలా చేస్తారా, నా ఉసురు మీకు తగలకుండా పోవద్దు, మీరు అలా అయిపోతారు, ఇలా అయిపోతారు అని చెప్పేసి మాట్లాడడం మొదలెడతారు. ఎందుకని? ఈ దెబ్బకు తడిసి ఇక మాట్లాడడం ఆపేస్తారని. ఈ యొక్క శారమ్మ తల్లి కూడా, ఈ శారయ్య గారు కూడా అబ్రాహాము గారిని ఇలాగే అంది, నా ఉసురు నీకు తగులుతుంది, నా మాటను నేను చెప్పిన దాన్ని చెయ్యి అని చెప్పానండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క అబ్రాహాము గారి జీవితంలో అతడు తన భార్య మాటకు తలొగ్గాడు, తన భార్య మాటకు సిద్ధపడిపోయాడు. ఏం చేశాడంటే దేవుని మాట కాకుండా భార్య మాట విన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉసురు తగులుతని ఇవి కారణం కూడా ఉంది. ఎవరిని? హాగరును కూడా. ఎందుకంటే వెంటనే గర్భం దాల్చడం, ఆ యొక్క హాగరుకు ఈ యొక్క అబ్రాహాము ద్వారా ఓ కుమారుడు పుట్టడం, ఇష్మాయేలు పుట్టగానే ఇక ఈవిడ దృష్టికి ఆ యొక్క యజమానురాలు నీచమైందిగా కనబడ్డం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేస్తాం? ఒక మాట ఉంది కదా, ఏంటది? దేవునికి హేయమైన దాన్ని చేయడానికి ఈయనే ఉపక్రమించేలాగా తన భర్తను బలవంతం చేసింది. ఇప్పుడు తదనుగుణంగా తాను తీసిన గోతులో తానే పడ్డట్టుగా ఇప్పుడు తన యొక్క దాసిగా ఉన్నటువంటి హాగరు దృష్టికి ఈవిడే ఇప్పుడు నీచమైందిగా కనబడుతా ఉంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మరొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అబ్రాహాము జీవితంలో ఈ పరిస్థితి చోటు చేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే దేవుని మాట కంటే భార్య మాటకు ప్రాధాన్యతనిచ్చాడు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనం గమనించాలి, మనము దేవుని మాట కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వడానికి వీల్లేదు. ఈ ఉదయం ముందు మనం చదివినటువంటి ఆరాధన కీర్తనలో కూడా ఆ మాట మనకు కనబడుతుంది కదా. యెరూషలేము గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ, నా ముఖ్య సంతోషము కంటే, దేనికంటే నా ముఖ్య సంతోషము కంటే దేవుని యొక్క యెరూషలేము గురించే, అదే నాకు ముఖ్యమైన సంతోషంగా కనపడాలి, అలాగే ఉండాలి, లేకపోతే నా నాలుక నా అంగిటిని అంటుకుంటుంది అన్నాడు కదండి కీర్తనకారుడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క లేఖనం మనకు తెలియపరుస్తుంది, దేవుని మాట, దేవుని వాగ్దానాన్ని మన జీవితంలో పొందుకోలేకపోవడానికి ఉన్న మరొక కారణం దేవుని మాట కంటే మనుషుల మాటకు ప్రాధాన్యతనివ్వడం, మనుషుల మాటను నెరవేర్చే వారంగా మారిపోవడం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అబ్రాము తన జీవితంలో తన భార్య మాటకు ప్రాధాన్యతనిచ్చి హాగరు ద్వారా బిడ్డకు తండ్రి అయ్యాడు. ఇప్పుడు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని మాటను వారి జీవితంలో పొందుకోలేకపోవడానికి ఉన్న కారణం, లేక దేవుని వాగ్దానాన్ని వారి జీవితంలో అనుభవించలేకపోవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసునండి. వారి జీవితంలో మానవ ప్రయత్నాలను చేయడం, మానవ ఉద్దేశాలను నెరవేర్చడం, ఇంకొక మాటలు చెప్పాలంటే అడ్డదారిన సొంతం చేసుకోవాలనుకోవడం, అడ్డదారిన సొంతం చేసుకోవాలని, దొడ్డిదారిన సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేసినందును బట్టి ఆ యొక్క అబ్రాము జీవితంలో దేవునికి అతనికి ఎడబాటులాగను, లేకపోతే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకొనలేకపోయిన పరిస్థితికి తాను వెళ్ళడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఈ ఉదయం ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మాట మన పక్షంగా ఉండినప్పటికీ దానిని పొందుకోనలేకపోవడానికి ఉన్నటువంటి కారణాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి దేవునికి దూరంగా వెళ్ళడం, రెండు మనం లేఖనంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, మన జీవితంలో దేవునికి హేయమైన దానికి తావివ్వడం. అక్కడ నేను జ్ఞాపకం చేశాను, అబద్ధం ఆడాడు అన్న విషయాన్ని. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా అక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుని మాట కంటే లేక దేవుడిచ్చిన వాగ్దానం కంటే కూడా మనుషులకు ప్రాధాన్యతనిచ్చి తన భార్య కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తనతో పాటు సహోద్యోగులు కావచ్చు, ఎవరైనా చెప్పని మరెవరైనా చెప్పని వారి మాటకు ప్రాధాన్యతనిచ్చి దేవుని మాటను కాక మనుషుల మాటను నెరవేర్చేవాడుగా అబ్రాము ఉన్నాడు కనుక తన జీవితంలో దేవుని వాగ్దానాన్ని పొందుకోలేకపోయాడు. ఎట్టకేలకు ఏడ్చాడు. ఆదికాండం 16వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న అబ్రాము గారి వయస్సు కింద, అలాగే ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న అబ్రాము గారి వయస్సుని మనం చూస్తే మధ్యలో 13 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. నిద్రపోతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క లేఖనం మాట్లాడుతుండిన విషయం, అబ్రాము జీవితంలో దేవునికి అబ్రాముకి కూడా రిలేషన్ కట్ అయిపోయింది. దేవుడు 13 సంవత్సరాల పాటు అబ్రాముతో మాట్లాడలేదండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తదుపరి పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గర వేడుకున్నాడు, ఏడ్చాడు. దేవుడు కనికరించి ఆదికాండం 17వ అధ్యాయంలో అతనితో మరలా మాట్లాడడాన్ని చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు మరలా అతని ఇంటికి రావడాన్ని చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పారు, మీదటికి కాలం వచ్చేసారు. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని చెప్పారు. అంతకుముందు మీకు సంతానం కలుగుతుంది, వారిని బహుగా విస్తరింపజేస్తానని దేవుడు ఆదికాండం 15:5లో చెప్పారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా టైంని దేవుడు ఫిక్స్ చేసి చెప్పారు. మీదటి కంటే వచ్చే సంవత్సరానికి నేను మరలా వస్తాను, నేను వచ్చేటప్పటికి మీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు. ప్రభువునందు
నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ లోపాన్నైతే మనం చేశామో, ఏ రీతిగానైతే ప్రభువునకు దూరంగా వెళ్ళిపోయామో, ఏ రీతిగానైతే ప్రభువునకు భిన్నంగా జీవించామో దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి మనుషుల మీద ఆధారపడి మానవ ఉద్దేశాలు నెరవేర్చే క్రమాన్ని వీడాలి. అప్పటి వరకు మన జీవితాల ప్రతికూలతలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఆ తదుపరి అబ్రహాముగా ఆదికాండ 15వ అధ్యాయంలో ప్రభువును బట్టి మార్పు చెందడాన్ని, ప్రభు అతని పేరును మార్చి అబ్రహాముగా చేయడాన్ని మనం లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క భాగంలో ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇప్పుడు అబ్రహాము కాస్త అబ్రహాముగా అయ్యాడు. దేవుని వాగ్దానాన్ని పొందుకోవడాన్ని మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఊరికే తన జీవితంలో దేవుని కార్యం చూడలేదు. ఆదికాండం 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇప్పుడు అబ్రహాము అయ్యాడు, శారాగా మారింది. ఇప్పుడు వారికి కుమారుడు పుట్టాడు. అప్పటికి అబ్రహాము గారి వయస్సు 100 ఏళ్ళు. 5వ వచన భాగంలో మనం చూస్తాం. అంటే మన జీవితంలో దేవుని కార్యం అనేది తప్పకుండా జరుగుతుంది. దేవుడిచ్చిన మాట అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క వాగ్దానం ఖచ్చితంగా మన జీవితంలో మనం పొందుకుంటాం, అనుభవించగలుగుతాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని పొందుకునే క్రమంలో ఒకవేళ మనము దేవునికి అవిధేయులంగాను హేయులంగాను మారిపోతున్నామేమో, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, లేక మనుషుల మీద ఆధారపడి మానవ ఇచ్చలను లేకపోతే మానవ తలంపులను నెరవేర్చే క్రమంలో ముందుకు వెళుతున్నామేమో. అందుకే మన జీవితంలో ఇంకా అవన్నీ సరిచేయబడడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో ఆవిడ గారు నవ్వింది కానీ అనుమానించింది కానీ ఇతడు మాత్రం నమ్మాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఉదయం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదేంటనగా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి విశ్వాసాలకు తండ్రిగా అబ్రహాము యొక్క సంతానంగా మనం ఉండాలి. అయితే ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మన జీవితంలో ఏదైనా లోపం ఉందేమో, మన జీవితంలో ఏదైనా అపరాధం ఉందేమో, మన జీవితంలో ఏదైనా అవిధేయత ఉందేమో, మన జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోయామేమో, మానవుల మీద లేక తోటి వ్యక్తుల మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడలేకపోతున్నామేమో, అందుకే మన జీవితంలో ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయేమోనని ఈ ఉదయం పరిశీలన చేసుకోవాలని దేవుని యొక్క సేవకునిగా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలోనే కాదండి, యాకోబు జీవితంలో కూడా ఇలాగ జరిగింది. ఆ మాటను మనం లేఖన భాగంలో నుండి చూస్తున్నట్లయితే, అబ్రహామునకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకునకు 2 కుమారులు ఉన్నారు, ఏశావు, యాకోబు. వీరు పుట్టక ముందుగానే దేవుడు ఓ మాటను చెప్పారు. అబ్రహాము గారు పిలిచి వాళ్ళు గట్టి చెప్తున్నారమ్మా, నీ గర్భంలో 2 ఉన్నారు. ఇప్పుడు ఆదికాండం 25వ అధ్యాయం మీరు చూస్తున్నట్లయితే, పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆదికాండం 25:23లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనే మాటను చూస్తున్నాం. పెద్దవాడు చిన్నవానికి దాసుడవడం అనగా ఏశావు చిన్నవాడైనా యాకోబునకు దాసుడవుతాడట. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం గమనించవలసినటువంటి సత్యం ఏంటంటే, పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది, యాకోబు పుడుతూనే వాగ్దానాన్ని పొందుకొని పుట్టాడు అన్నమాట. ప్రభువునందు ప్రియులారా, మరి దేవుని మాట ఉంది కదండి, దేవుని వాగ్దానం ఉంది కదండి. మరి యాకోబు జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోయిందంటే అలా వెళ్ళలేదండి. సాఫీగా అతని యొక్క జీవితం సాగలేదు. ఎందుకు అంటే, పుట్టడంతో పోరాటం ప్రారంభించాడు. దానిలో భాగంగా ఈ యాకోబు ఎదిగిన క్రమంలో అతడు ఏం చేశాడు అంటే, తల్లితో పాటు చక్కగా ఉంటున్నాడు. పెద్దవాడైన ఏశావేమో అరణ్యంలోనికి వెళ్ళి వేటాడుతూ ఉండేవాడు. ఓ రోజు నాన్న వేటాడడానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తమ్ముడు ఎందుకో మరి ఆ టైంలో చిక్కుడుకాయలు కూర చక్కగా తిప్పుతున్నాడేమో గంటతో. చక్కగా తమ్ముడు కనబడ్డాడు. అన్న రాగానే వాసన వచ్చింది. తమ్ముడు దగ్గరికి వచ్చి అన్నయ్య అడుగుతాడు, తమ్ముడు 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 తమ్ముడు. మా యశ్వంత్ కూడా నిద్రపోతున్నట్టున్నాడు. చెప్పాల్సి వచ్చింది, తప్పల లైవ్లో అందరూ వింటున్నారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అన్నయ్య వచ్చాడు, తమ్ముడిని అడుగుతున్నాడు, తమ్ముడు నాకు ఆకలిస్తుంది, ఏం కావాలట
అన్నం అడగలేదు, ఆహారం అడగలేదు, కానీ ఏం కావాలంటే కూర ఉంటే చాలు. కక్కుర్తి ఇలాగే అయిపోతుంది చాలా మంది జీవితాల్లో. ఏం జరుగుతున్నాయి అంటే ఈ కక్కుర్తి వల్ల శ్రేష్టమైనటువంటి వాటిని పోగొట్టుకుంటున్నారు. సరే, నా టాపిక్లో యాకోబు కదా మెయిన్గా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు సరే అన్నయ్య, నీ కూర అయితే ఇస్తాను, నీ ఆకలి తీరుతుంది, కానీ నాకేమిటి ప్రయోజనం, నాకేమిటి లాభం? ఎందుకంటే తాతయ్య అప్పుడు చెప్పింది విన్నాడు, పుడుతూనే పోరాటం మొదలెట్టాడు. ఇప్పుడు వాగ్దానాన్ని సొంతం చేసుకోవడానికి జ్యేష్ఠత్వం కావాలి. ఇందుకొరకు గాను అన్న దగ్గర కాసుకుని కూర్చుని అన్నాడు, నాకేంటి ప్రయోజనం అంటే, ఏం కావాలి తమ్ముడు అంటే, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. అదే ఎంతో నాకు తీసుకో అన్నాడు. అంటే ఇప్పుడు అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి ఒక రోజు మాంసాహారం తినాలనిపిస్తుంది అన్నప్పుడు తన తల్లి చెప్పింది, అయ్యా నువ్వు మేనమామ మందలో ఒకటి తెచ్చేసాయి, నేను మీ నాన్నకి ఇష్టమైన రీతిగా రుచికరంగా వండేస్తాను, తీసుకెళ్ళిపోదు కానీ మీ తండ్రి దగ్గర నుండి దీవెనలన్నీ పొందుదుగా అంటే తండ్రి దగ్గరకు వెళ్ళాడు, దీవెనలన్నీ పొందేశాడు. పెద్దవాడైనా ఇట్లాగే ఒకసారి తన తడిని చూస్తే రోమాలు కదులుతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏశావు ఒంటి మీద ఉండే రోమాలు యాకోబు ఒంటి మీదకి వచ్చేసాయి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తున్నట్లయితే మేనమాంగారు ఊరికి మారిపోయాడు. మేనమాంగారి దగ్గర మంద విషయంలో కూడా తెలివితేటలు ఉపయోగించేశాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ యాకోబు జీవితంలో అతడు ఊరకనే దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు, ఊరకనే గొప్పవాడు అయిపోయాడంటే కాలేదండి. ఈ యాకోబు జీవితంలో చాలా ప్రతికూలతలు వచ్చాయి. వాటన్నిటినీ నేను చెప్పను కానీ ఆదికాండం 30వ అధ్యాయానికి ఒకసారి రండి. ఆదికాండము 30వ అధ్యాయాన్ని మనం చూస్తున్నట్లయితే, మన్నించండి, ఆదికాండం 31వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 40-41 వచ్చిన భాగాన్ని చదివితే, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసేది, అయినను నీవు నా జీతం 10 మారులు. ఈ యొక్క యాకోబు జీవితంలో ఊరికే గొప్పడైపోలేదండి, ఊరికే సంపన్నుడైపోలేదు. ఎందుకు అయిపోలేదు అంటే యాకోబు జీవితంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ యాకోబు జీవితంలో 3 విషయాలను జ్ఞాపకం చేస్తాను. గతంలో సంఘ బిడ్డలకు నేను గతంలో చాలా పర్యాలు ఈ మాటలు జ్ఞాపకం చేశాను. యాకోబు జీవితంలో కూడా అబద్ధం ఉంది. ఏమిటి అబద్ధం అంటే, వచ్చిందేమో చిన్న కుమారుడు యాకోబు తండ్రితో ఏమని చెప్తున్నాడంటే, నాయనా నేనే నీ పెద్ద కుమారుడినే, నేనే ఏశావునే అని చెప్తున్నాడు. అంటే యాకోబు జీవితంలో కూడా ఏమున్నదయ్యా అంటే అబద్ధం ఉంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట, దేవుని వాగ్దానం, దేవుని యొక్క ప్రవచనం మన జీవితంలో మనం పొందుకోలేకపోవడానికి, అది జాప్యం కావడానికి ఏంటయ్యా కారణం అంటే, ముందుగానే చెప్పాను, నీవు మెరుగు పెట్టబడుతున్నావు. ఏ లోపమైతే ఉందో అది సరిచేయబడుతూ ఉంది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క యాకోబు జీవితంలో ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే అతడు అబద్ధికునిగా ఉన్నాడు. ఈ ఉదయం మనం గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నటువంటి విషయం, యాకోబు జీవితం అబద్ధం ఉంది. అంత మాత్రమేనా అంటే, ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యాకోబు జీవితంలో మోసం ఉంది. అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇక్కడ చాలదన్నట్టు మామగారింటికి వెళ్ళి అక్కడ కూడా మోసం చేశాడు. మళ్ళీ డైలాగులు ఇక్కడ 20 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది వారి జీవితంలో మోసపూరితమైన తలంపులు, మోసపూరితమైనటువంటి కార్యములు, క్రియలు కలిగి జీవిస్తున్నారు. కానీ వారి జీవితంలో దేవుని వాగ్దానం సొంతం కావడం లేదని, దేవుని మాట నా జీవితంలో నెరవేర్చబడడం లేదని వారు అనుకుంటున్నారు. ఈ ఉదయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్న మాట, మోసపూరితమైన తలంపులు మనలో ఉండినప్పుడు మనం దేవుని యొక్క కార్యాలను సొంతం చేసుకోలేమనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక చివరి మాటగా చూస్తే, అతడు వేషధారిగా ఉన్నాడు. అతని దేహము చాలా మృదువుగా సున్నితంగా ఉండేది. ఇప్పుడు అతని దేహం పైన చర్మమును కప్పుకొని వచ్చాడు, రోమాలతో కూడింది. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు దేవుని యొక్క వాక్యమును వింటుండిన మనము గమనించాలి. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి జ్ఞాపకం
జ్ఞాపకం చేస్తున్నాను, వేషధారులుగా మనం ఉండడానికి వీల్లేదు. దేవుడి కార్యాలు మన జీవితంలో చూడాలంటే వేషధారులుగా మనం ఉండడాన్ని బట్టి దేవుడి కార్యాలు చూడలేకపోతున్నాం. దేవుని మాట మన జీవితంలో నెరవేర్పు కావడం జాప్యం అంటే ఆలస్యం అయిపోతా ఉంది. మరొకసారి చెప్తున్నాను, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, కానీ ఆయన వాగ్దానం చేయటం మానడు. అయితే దీన్ని పొందుకునే క్రమంలో నిన్ను సరి చేస్తాడు, నిన్ను ఇంకా నలుగొడతాడు, నిన్ను మెరుగు పెడతాడు అన్న విషయాన్ని ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో అబద్ధాలు ఉంటున్నాయేమో, మన జీవితంలో మోసం ఉంటుందేమో, మన జీవితంలో వేషధారులుగా ఉంటే లేఖనం చెప్తున్న మాట, వేసకైనా పరలోకంలో స్థానం ఉందట కానీ వేషధారికి లేదు. ఎదుర్కోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి మనం, ఇంతవరకు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినటువంటి మనం దేవుని బిడ్డలాగా మన జీవితంలో ఎలాంటి లోపాలు కలిగి భక్తిని చేస్తున్నాను అనుకొని దేవుని బిడ్డలుగా మన జీవితంలో దేవుని యాకోబు జీవితంలో దానికి కారణం ఏంటంటే అక్కడ టర్నింగ్ పాయింట్ ఏంటనగా యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. 32వ అధ్యాయం చూస్తే అతడు యబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత అర్థం చేసుకున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను విడిచిపెట్టాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ముందు సందేశం వీక్షిస్తున్న వాళ్ళగా, లైవ్ లో ప్రియ శ్రోతలారా, ఈ ఉదయం సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నీవు అబద్ధికుడుగా ఉంటే, దేవునికి దూరంగా ఉంటే, మోసగాడుగా నీవు ఉంటే, మనుషుల మీద మానవ తలపుల మీద నీవు ఆధారపడిన వాడుగా చూడడానికి నీ జీవితంగా ఉండదు. ఈ విషయంలో నిన్ను సరి చేయడానికి, నిన్ను చక్కపరచడానికి, నిన్ను మెరుగు దేవుడు నిన్ను మట్టి మూసలో పెట్టి ఊదుతున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. మట్టి మూసలో పెట్టి ఊదడం దేనికి అంటే నీ పైన ఉన్నటువంటి మస్టు యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటే నీ మాట రాయబడి ఉంటుంది. 2వ భాగంలో, నీ వెండి మస్టాయను నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉందట ఈ వెండి? మస్ట్ అనగా మట్టిగా పోయింది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే దానిలో ఉన్నదంతా కూడా తీసివేయాలనుకుంటున్నారు. దానిలో ఉన్న తగరమంతటిని తీసివేయాలి, తనంతటిని కూడా కాల్చి దాన్ని మెరుగు పెడుతూ ఉన్నారు. అనగా మన లోపాలను దిద్దడానికి, మన బలహీనతలు సరిచేయడానికి, మన యొక్క అక్రమాలను క్రమంలోనికి మలచడానికి ప్రభు మనను నలుగగొడుతున్నారు. ఈ ఉదయం దేవుని సన్నిధానంలోకి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రమపరుచుకోవడానికి, సరిచేయబడడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి ఈ ఉదయం నీవు ఇష్టపడగలిగినట్లయితే నిశ్చయంగా దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు, దేవుని వాగ్దానాన్ని పొందుకుంటావు. లేనిచో నీవు ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది, నీ జీవితంలో దేవుని కార్యం అనుభవించడం ఆలస్యం అవుతుంది. ఈ ఉదయం ఈ సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా నువ్వు పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో పెరుగులాడగలిగితే నిశ్చయంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ జీవితంలో తాను చేసినటువంటి వాగ్దానం జ్ఞాపకం చేసుకొని అద్భుతమైన రీతిలో తన కార్యములు జరిగించి మేలుతో నిన్ను తృప్తిపరచడానికి నేను ప్రకటించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కావాలా దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలా? దేవుడు ఆదికాండం 28:15 చెప్పబడిన మాటను జ్ఞాపకం చేశాను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఆయన విడువని దేవుడు, నిన్ను విన్నంటే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో శ్రమలు, శోధనలు, ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయి అని అంటే నీ లోపాలు ఏమైతే ఉన్నాయో, నీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, నీ అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగినప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అతిక్రమాలను దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము మోకరించని ప్రార్థన చేసుకున్నాను. ఈ ఉదయమందు ఇంతవరకు దేవుని యొక్క వాక్యములు వినిన ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం, ఇంతవరకు దేవుని యొక్క వాక్యములు వినిన మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ఇంతకాలం మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ దేవుని వాగ్దానం నెరవేరడం లేదే, దేవుడు ఇచ్చిన మాట నెరవేర్పు జరగడం లేదే, దేవుని యొక్క ప్రవచనం నా జీవితంలో పొందుకోలేకపోతున్నాను.
నీవు అనుకుంటున్నావా? ఈ ఉదయం సందేశం విని ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చారో నిశ్చయంగా దేవుడు దానిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయం ఒకసారి పరిశీలన చేసుకుంటావా? అబ్రాహాముగా ఉండగా అతడు దేవుని వాగ్దానం పొందుకున్నా అతడు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతో మంది నేటి దినాల్లో దేవుని పిల్లలను చెప్పుకుంటున్నారు కానీ, దేవుని పిల్లలుగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు కానీ, వారి జీవితంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఏ రీతిగా వెళ్ళి అంటే మత్తయి సువార్త 15:9 భాగంలో ప్రభువారు అంటున్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈ ఉదయం సందేశం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం దేవునికి దూరంగా వెళ్ళిపోయినాను. నువ్వు దేవుని దేవుడు బ్రతుకుతున్నావు. నువ్వు దేవునికి భిన్నంగా మనుషుల మీద ఆధారపడి దేవుని మాటలు కాక మనుషుల మాటలు నెరవేరుస్తున్నావేమో. అందుకే నీ జీవితంలో దేవుని కార్యాలను చూడడం ఆలస్యం అయిపోయిందేమో. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని యొక్క సందేశము వినినటువంటి నీవు ఈ ఉదయం ఇప్పటికైనా నోరు తెచ్చి ప్రార్థన చేస్తావా? ప్రభు దగ్గర పశ్చాత్తాపడతావా? దేవుని విగ్రహం కొరకు వేడుకుంటావా? యాకోబును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు అబద్ధికునిగా ఉన్నాడు, మోసగాడిగా ఉన్నాడు, వేషధారిగా ఉన్నాడు. కాబట్టి అతని జీవితంలో అతడు దేవుని కార్యాన్ని చూడడానికి ఆలస్యమైంది. ఈ ఉదయం దేవుని యొక్క వాక్యమును విని నీవు ఒక తీర్మానాన్ని చేసుకుంటావా? దేవుని యొక్క సందేశమును విని నీవు ఒక తీర్మానాన్ని చేసుకుంటావా? అయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నాను, నా లోపాలను దిద్దుకోవాలనుకుంటున్నాను, మీకు అవిధేయునిగా కాక విధేయునిగా బ్రతకాలనుకుంటున్నాను. ఈ ఉదయం ప్రభుత్వ ఈ తీర్మానాన్ని చెప్తావా? ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయం దేవుని సందేశం వింటున్నా మనం తీర్మానం చేసుకున్నాం. మాట తప్పుటకు ఆయన నరుడు కాడు. మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు మాట ఇచ్చిన దేవుడు నీ చేయడాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. అబద్ధికుని కానీ బ్రతికితే ఎలా దేవుని కార్యాలను చూస్తాం? వేషధారులుగా ఉంటే ప్రజలను నమ్మిస్తున్నాను అనుకుంటున్నావు, సమాజాన్ని నమ్మిస్తున్నాను అనుకుంటున్నావు, సంఘాన్ని నమ్మిస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు వేషధారులుగా ఉంటే ఎలా దేవుని కార్యాలను చూస్తావు? ఈ ఉదయం ఒక తీర్మానాన్ని చేసుకుంటావా? ప్రభువా, నేను నీకు మీద వేషధారులుగా ఉన్నాను, మీ మాట నా జీవితంలో పొందుకునేలాగా నాయనా మీకు లోబడుతాను, యథార్థంగా జీవిస్తాను. ఈ తీర్మానాన్ని చేసుకుంటావా? నీవు అలాంటి తీర్మానం చేసుకుంటే దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ ఉదయం నీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఒక తీర్మానాన్ని నీవు చేసుకోగలిగితే నీవున్న స్థలంలో నీ రెండు చేతులు పైకెత్తి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన దేవా, పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం మీ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అందరి బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. మాట తప్పుటకు మీరు నరులు కాదు. అయితే మీ మాట మా జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే మాలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో, మాలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మాలో ఉన్న అతిక్రమాలు ఏవైతే ఉన్నాయో చేసుకోవాలని, పశ్చాత్తాపడాలని, ఈ పదాలు పట్టుకొని పెరుగులాడాలని ఈ ఉదయం నేను మాతో మాట్లాడుతూ వచ్చాను. అబ్రాహాము జీవితంలో అబద్ధం ఉంది. అబ్రాహాము జీవితంలోనైనా తాను మీకు దూరంగా వెళ్ళిపోయాడు. మనుషుల మీద, మనుషుల మాట మీద ఆధారపడ్డాడు. అందుకు గాను తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. తర్వాత తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నీ మాట మీద విశ్వాసం ఉంచాడు, నీ మీదనే ఆధారపడ్డాడు. ఆ తదుపరి నాయన తన జీవితంలో కార్యాన్ని చూశాడు. అబ్రాహాముగా మార్చాడు. అలాగే తన మనవడైన యాకోబు జీవితంలో మీరు మాతో మాట్లాడారు. యాకోబు మీ యొక్క వాగ్దానం కలిగి ఉన్నాడు, కానీ అతని జీవితంలో దాన్ని పొందుకోవడానికి నాయన 20 సంవత్సరాలు పైబడి కాలం పట్టింది.
అతని జీవితంలో పగలు ఎండకు రాత్రి మంచుకు తెలుసుకుని ఎన్నో ప్రయాసాలు పెట్టాడు. కష్టపడిన జీతం పుచ్చుకోలేని పరిస్థితిలోకి వెళ్ళాడు. ఎందుకు అలాగ జరిగిందంటే మీరు మాతో మాట్లాడి అతని జీవితంలో అబద్ధం, అతని జీవితంలో మోసం, అతని జీవితంలో వేషధారణ. నిజమే ప్రభువా, మా లోపాలను కప్పిపుచ్చుకుంటూ మీ ఎదుట భక్తి గల వారిగా సమాజాన్ని నమ్మించేవారుగా మేము ఉండిన మీ వాగ్దానాలను మేము పొందుకోలేమని, ఈ ప్రతికూలతలు మమ్మల్ని వెన్నట్టి ఉంటాయని ఈ ఉదయం మంది మీరు మాతో మాట్లాడారు. కాబట్టి ఉదయం మంది అందరైతే మీ సందేశాలు విన్నారో వారి జీవితంలో మీ కార్యములు చూడాలి అంటే యాకోబు లాంటి వారి జీవితంలో ఇశ్రాయేలుగా మార్చబడిన అనుభవం దయచేయండి. మీ యొక్క పోరాడి గెలిచే అనుభవం, ఆయన మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకొని మనల్ని వేడుకొని పొందుకునే అనుభవం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఈ ఉదయం వ్యక్తపడిన ఈ మీ మాటలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఫలింపును దయచేయండి. ఆయన అతిక్రమలను కప్పిపెట్టుకొని మీ కార్యాలు పొందుకోవాలని ఏదో తాపత్రయపడుతూ ప్రాకులాడేవాళ్ళని మేము ఉండగా మా ప్రభువా, ఈ ఉదయం మీ సందేశం మీరు మమ్మల్ని హెచ్చరించిన రీతిగా అతిక్రమం దాచిపెట్టగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళగా మేము ఉండడానికి దయచేయండి. తదనుగుణంగా మీ యొక్క కనికరములను పొంది మీ కార్యములను మీరిచ్చిన వాగ్దానాలను పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయగా విత్తబడి నీ మాటలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నన్ను అనుభవించడానికి కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఇదే రీతిగా 8:30 గంటలకు లైవ్లో ఈ యొక్క ఆరాధనలో మనం పాల్గొందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్